భీమవరం డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఫిర్యాదుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ జయసూర్య మంచి అధికారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 13 ముక్కలాట నేరం కాదని, అయినా ఇలాంటి వాటిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందన్నారు. భీమవరం చుట్టుపక్కల ఎలాంటి పేకాట స్థావరాలు లేవని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. రఘురామ సపోర్టుతో డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమిలో కీలక అంశంగా మారే అవకాశం కనిపిస్తుంది. స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ అధికారి తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డీజీపీకి, హోంమంత్రికి కూడా చెప్పారు. ఏపీలో జరుగుతున్న పేకాట ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాలని డీజీపీని కూడా ఆదేశించినట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో రఘురామ స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన ఆరోపణలు చేసిన డీఎస్పీకి మద్దతుగా నిలవడం హాట్ టాపిక్ గా కావడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు జయసూర్యపై వచ్చిన నిర్దిష్టమైన ఆరోపణలేంటో స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఆ డీఎస్పీని బదిలీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ ఆయన చేసిన తప్పులేమిటన్న దానిపైన స్పష్టత రావాల్సిందే. ఆయనపై నివేదిక తమ వద్ద ఉందని హోంమంత్రి అనిత చెబుతున్నారు. కానీ అసలు ఆరోపణలేంటో బయటికి రావడం లేదు. మొత్తంగా డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమిలో కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.